అందరికి హాయ్ అండి. ఈరోజు మంచి వీడియోతో మళ్ళీ వచ్చాను నేను మీ ముందరికి. ఇదిగో మామిడి పళ్ళు అండి, ఇవి పలుక్కాయలు, ఇవి కొండ మామిడి పళ్ళు. దీంతో నేను కర్రీ చేస్తాను, కూర చేస్తాను. ఒకసారి రండి, ఎలాగో చేద్దాం రండి. ఇవి పుల్ల మామిడికాయలు అండి, కొండ మామిడికాయలు అంటాము మా ఊరు సైడు. వీటితోనే ఇంకా కర్రీ చేస్తాము. పుల్లగా ఉంటాయి కదా, ఎలా చేస్తానో చూడండి ఒకసారి. నీటి కడగాలి, కడిగేసి ఇగో ఇలా ఇలా తీసేయాలి. ఇంకా ఇలాగా పక్కలు పైన ఈ పుల్ల పుల్లగా ఉంటాయి. పుల్ల పుల్లగా ఉండేటప్పుడే కర్రీ చేస్తే బాగుంటదండి. ఇక అలా తీసి ఇందులో వేస్తాను. ఇంకా ఇగో కొంచెం గట్టిగా ఉండేటప్పుడే చెయ్యాలి కర్రీ. కూరలా చేసుకుంటాం మేము. ఇది మొత్తం ఈ తొక్క మొత్తం తీసేయాలి. చిన్న చిన్న మామిడికాయలే బాగుంటాయి, చిన్నవి పుల్లగా ఉంటాయి, కొండ మామిడికాయలు అంటాం మేము. నేనైతే 5 మామిడికాయలు తీసుకోనండి, ఇలాగ ఒలిసి పెట్టాను. ఇలా కొద్దిగా గట్టి గట్టిగా ఉండాలి. 5 6 1 2 3 4 5 6 మామిడికాయలు. ఎలా చేస్తానో చూడండి కర్రీ. స్టవ్ వెలిగించాను, ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుంటానండి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర. మామిడికాయ కర్రీ కూర ఇంకా ఎలా చేస్తామో చూడండి. మేమైతే ముందు ఇలా చేసుకుంటామండి, ఇంకా బాగుంటుంది అన్నంతో. తర్వాత ఇది ఒక వెరైటీ చూపిస్తాను. క్యాబేజ్ బుట్ట, క్యాబేజ్. తర్వాత పెసరపప్పు కర్రీ చేస్తాను. 2 వెరైటీలు ఈరోజు చూపిస్తానండి. ఎందుకంటే మా పిల్లలు మామిడికాయలు ఇంకా కర్రీ అవి తింటారు, ఇంకో ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు. ఇంకా అందుగురంటే మళ్ళీ నేను క్యాబేజ్ కర్రీ మళ్ళీ చేస్తాను. వేగిపోవాలి ఉల్లిపాయలు మంచిగా. మాకు చాలా ఇష్టం అండి మామిడికాయలతో కూర బాగుంటుంది. మేము తింటాం, ఇంకా అన్నంతో, గింజ అన్నంతో బాగుంటుంది. ఊరు సైడ్ ఎక్కువ చేసుకుంటాం ఇంకా ఈ సీజన్ వస్తే. అని పుల్ల పుల్లగా ఉండాలండి మామిడికాయలు. ఇంకా పోపు అయిపోయింది, ఇంకా తాలింపు అయిపోయింది. ఈ మామిడికాయలు అయితే ఇందులో వేసుకుంటున్నాం. ఇంకా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో తొందరగా ఉడుకుద్దండి, మామిడికాయలు ఉడుకుతాయి. ఇంకా కొంచెం పసుపు, తర్వాత కొంచెము ఇంకా గరం మసాలా, తర్వాత కొంచెం ఉప్పు. ఈ మామిడికాయలు పుల్ల పుల్లగా ఉంటేనే కూరకు బాగుంటుందండి. ఇంకా ఉప్పు వేసాను.
తర్వాత కారం, ఒకసారి మీరు ట్రై చేయండి, కర్రీ బాగుంటుందండి. ఇంకా కొంచెం వాటర్ అండి, కొంచెం నీళ్ళు వేసాను. కొంచెము నీళ్ళు వేసాను. తర్వాత పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, ఇదిగో బెల్లము పుల్ల తీగా ఉంటుంది అనేసి కొంచెం బెల్లము, ఇవన్నీ వేసాను కదా. ఇంకా కాసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మూత తీసుకుంటున్నాం. ఒకసారి కలుపుకుందాం. మూత తీసేసుకుంటామండి. ఒకసారి కలుపుకుందాం. మామిడికాయ కర్రీ అయిపోయినట్టుగాని ఆల్మోస్ట్ మామిడికాయ కర్రీ అయిపోయినట్టుగాని ఇంకా మామిడికాయ కర్రీ అయిపోయిందండి. చూడండి, కూర ఇలా చేశాను. ఇంకా బాగుంటది. మీరు కూడా చెయ్యండి, ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అదే పుల్ల మామిడికాయలు తెచ్చుకొని ఒకసారి మార్కెట్కి వెళ్ళి ఒక లైక్ అయితే చెయ్యండి. తప్పకుండా మర్చిపోవద్దండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.